పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. గ్రామ భారతి 28 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో సిఎస్ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ అలాగే గ్రామ భారతి ఆధ్వర్యంలో మూలం సంత అనే ఒక కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు. దీంట్లో మనకి మిద్దె తోట అయితేనేమి, మనకు గోవు నుంచి వచ్చే ప్రొడక్ట్స్ ఏవైతే ఆ గోవు నెయ్యి, గోవు ద్వారా వచ్చే ప్రొడక్ట్స్ మనం చూస్తున్నాం. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు, అలాగే మనకి వ్యవసాయ విలువ జోడింపు ఉత్పత్తులు, ఆయుర్వేదము, అలాగే పంచగవ్య లాంటి ఆరోగ్య విషయాలు, వ్యవసాయ విలువ జోడింపు ఉత్పత్తులు, ఇవన్నీ లోపల చూసుకుంటే మనకు చాలా రకాల వస్తువులు ఉన్నాయి లోపల. మనకి ఏంటంటే అలాగే చేనేత వస్త్రాల్లో ఎలాంటి రకాలు ఉన్నాయి, అలాగే మనకు ఈకో ఫ్రెండ్లీకి సంబంధించి బ్యాగ్స్, దాంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వాడుకునే బ్యాగ్స్, అలాగే విత్తనాలు, ఏవైతే విత్తనాలు ఉన్నాయో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ విత్తనాలు, అందులో 90 రకాల విత్తనాలు ఉన్నాయన్నమాట. కూరగాయలకు సంబంధించిన విత్తనాలు, టమాటాకి సంబంధించి ఎన్ని రకాల విత్తనాలు, వంకాయ దానికి సంబంధించి ఎన్ని విత్తనాలు, అలాగే ఇలా వివిధ రకాల కూరగాయలకు సంబంధించి చాలా రకాల విత్తనాలు లోపల ఉన్నాయి. అలాగే మనకి వుడ్ నుంచి ఎలాంటి ఆర్ట్ తీయచ్చు, వుడ్ నుంచి చాలా డిఫరెంట్ రకాల వస్తువులను తయారు చేశారు. లోపల పడవలు అయితేనేమి, గిఫ్ట్లు ఇవ్వడానికి ఎలాంటి గిఫ్ట్లు ఇస్తారో అవి వుడ్ నుంచి డైరెక్ట్గా రెడీ చేసి ఎలాంటి ప్లాస్టిక్ లేకుండా, అలాగే మనకి ఆయిల్స్ కూడా చాలా వివిధ రకాల ఆయిల్స్, చాలా న్యాచురల్ ఆయిల్స్ అన్నమాట. మనకి వాటి వల్ల మనము వంట చేసుకుంటే మనకి కుకింగ్ ఆయిల్స్ ఎలాంటి ఉపయోగాలు, ఇలాంటివి చాలా రకాలైనవి మనకు మూలం సంతలో, ఇక్కడ జరుగుతున్న మూలం సంతలో మనకు లోపల మనకు లభిస్తున్నాయి. సో ఒకసారి చూద్దాం లోపల మరి ఏంటి, ఎలాంటి రకాల వస్తువులు ఉన్నాయి లోపల, ఇవి ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడతాయి, ఆరోగ్యపరంగానైతేనేమి, ఇంట్లో మనకి డెకరేషన్ పరంగానైతేనేమి, కిచెన్లోకైతేనేమి, చాలా రకాలు మనకి ఒక మనిషికి ఎన్ని రకాలుగా ఉపయోగపడాలో వస్తువులు అన్నీ లోపల మనకు మూలం సంతలో ఇప్పుడు మనకి ఇక్కడ లభ్యమవుతున్నాయి. ఒకసారి లోపల వెళ్ళి చూద్దాం, ఒకసారి తెలుసుకుందాం వాటి గురించి. ఏంటి సార్ ఇది లైట్ హౌస్ లాగా వాటర్ లోపల లైట్ ఏంటిది? ఇది ప్లాంటర్ పాట్, మొక్కలు పెట్టుకునే కుండీ అండి. ఏంటండి? మొక్కలు పెట్టుకునేది కుండీ, ప్లాంటర్ పాట్. మొక్కలు పెట్టుకునే కుండా? ఓకే, ఆ కుండి మీద మీరు మరి ఇదే ఇట్లా పెట్టుకోవచ్చా? అవును, లైట్తో పాటు. ఫస్ట్ కుండీ వస్తున్న తర్వాత పైన ఇది స్టాండ్ వస్తుంది, ఇలా స్టాండ్ ఉంటుంది. దీంట్లో వాటర్ పోసి మనం ఫ్లవర్ పోస్తాం కదా, అప్పుడు లోపల అయితే ఫ్లవర్స్ వేస్తామో అదే పైన మనకి ఇట్లా రిఫ్లెక్ట్ వస్తుంది, రిఫ్లెక్షన్. వాటర్ వేపర్ వస్తుంది కదా, ఆ వాటర్ వేపర్కి పైన అంతే కలర్ వస్తుంది. నేను అప్పుడు ఇది ఇండిపెండెన్స్ డే బ్యూటిఫుల్గా అంతే డెకరేషన్ కోసం అంటే మంచిగా లుక్ బాగా రావడానికి. ఇది ఎలా ఉంది మరి, సేల్స్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయా? ఇప్పుడే ఫస్ట్ టైం పెట్టా, అంటే చూస్తున్నా ఎవరికి అర్థం కావడం లేదు అనుకుంటా కాన్సెప్ట్. ఇది మీరు మనం చెప్పుకుంటేనే అర్థమయ్యేలా. ఇంకా వాటర్ వేపర్ కూడా రాలేదు, అది వచ్చిన తర్వాత లుక్ వస్తుంది. ఇంకా 2-3 అవర్స్ పడుతుంది లుక్ రావాలంటే, అప్పుడే వెయిట్ చేయాలి. థ్యాంక్ యూ. పేరు? సుచిత్ర. అమ్మ, ఇవన్నీ కూడా ఆర్ట్లు కనిపిస్తున్నాయి, ఇవి పెయింట్స్, ఇవి ఏంటి ఇవన్నీ? ఇదేమో పెయింటింగ్స్, ఇవేమో మండల ఆర్ట్, ఇదేమో ఆర్ట్ మీద రేజిన్ వేసింది. ఇది రేజిన్ ఆర్ట్, ఇది కూడా రేజిన్. ఇది వుడ్ మీద ఆర్ట్ వేసింది, వుడ్ మీద ఆర్ట్ వేసింది ఎవరు? ఇది నేనే. ఇవన్నీ మీరేనా? ఎవ్రీథింగ్ హ్యాండ్మేడ్, 100%. చాలా బాగున్నాయండి. కీ చైన్ పైన కూడా చిన్నవి ఆర్ట్, రాకీస్ అన్నీ హ్యాండ్మేడ్. ఎలా ఉన్నాయి సేల్స్? తీసుకుంటారా జనాలు? కొంచెం చూస్తున్నారు కాబట్టి పీపుల్ ఆర్ గెటింగ్ అవేర్ వాట్ ఈస్ రేజిన్ వర్క్ అనేది, వాట్ ఈస్ మండల ఆర్ట్ చాలా మందికి తెలియదు. ఇండియాలో ఇట్ ఈస్ ట్రెడిషనల్ ఇండియన్ ఆర్ట్ ఫామ్ అది, కానీ మనుషులకి దే ఆర్ నాట్ అవేర్ అబౌట్ దట్ ఆర్ట్ ఫామ్. సో మెల్లిమెల్లిగా మనుషులు తెలుసుకుంటున్నారు. వీ హోప్ పాజిటివ్ రెస్పాన్స్ ఇన్ ఫ్యూచర్ మాకు వస్తుందని. ఫ్యూచర్లో రెస్పాన్స్ బాగుంటే పెద్ద షాప్ పెడతారా మరి? ఓకే, పెడతాం. చూడడానికి మాత్రం ఆర్ట్స్ చాలా బాగున్నాయి. ఓకే, థ్యాంక్స్ అమ్మా. మీ పేరండి? రవీంద్ర బాబు అండి. సార్, ఇక్కడ చూస్తే పైరేట్స్ ఆఫ్ కరేబియన్లో పడవలాగా ఉంది, ఇది వుడ్తో తయారు చేశారా ఏంటిది? వుడ్డే అండి అది, కానీ ఇంపోర్టెడ్ వుడ్. వీఆర్ గెటింగ్ దట్ వుడ్ ఫ్రమ్ ది జర్మనీ నుంచి వచ్చిన తర్వాత మేము ఇక్కడ వచ్చింది మా వర్క్షాప్లో అవన్నీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ చేతి చేయిస్తాం అనమాట. మేము కూడా చేస్తాం. మా మెయిన్ పర్పస్ ఆఫ్ స్టాల్ ఏంటంటే వీ వాంట్ టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్
వితౌట్ ఎనీ స్టడీ, వితౌట్ ఎనీ ఎడ్యుకేషన్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాళ్ళు చిన్నపిల్లలు అవనండి, పెద్దవాళ్ళు అవనండి, లేకపోతే రిటైర్డ్ పీపుల్ అయినా సరే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. ఒక 3 నెలల నుంచి 6 నెలలు వాళ్ళ ఇంటేక్ బట్టి ఉంటుందన్నమాట. ఇది వాళ్ళకి ఏమో దే కెన్ ఎర్న్ ఫర్ ది రెస్ట్ ఆఫ్ దేర్ లైఫ్ వితౌట్ ఎనీ ఇది. వీళ్ళకి ఖర్చు కూడా ఏమి ఉండదు మనకి ఎక్కువ. వాళ్ళు ఇంజనీరింగ్ చదివి 5 సంవత్సరాలు ఉద్యోగాలు రాక సాఫ్ట్వేర్ దీంట్లో చేయడం వలన దే ఆర్ ఎర్నింగ్ మోర్ దెన్ ఈవెన్ 2 lakhs per month. మన ఇచ్చిన ప్రోడక్ట్ వరీస్ ఒకవేళ చేయలేకపోయిన అనుకోండి, మన వాళ్ళు ప్రోడక్ట్స్ చేయించుకొని మనం వెనక్కి తీసుకుంటాం. ఇది ఎక్కడ ఉంది సార్ కోచింగ్ సెంటర్? హైదరాబాద్ ఉంది కదా, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర ఉందండి. దాంట్లోనే మేము కోచింగ్ అది ఇస్తాం. ప్రొడక్షన్ సెంటర్స్ ఏమో కూకటిపల్లిలో 2 ఉన్నాయి, జీడిమెట్లో ఒకటి ఉంది, మిషన్స్ అవి నాకు ఉంటాయి అన్నమాట. దాంట్లో వాళ్ళకి ట్రైనింగ్ అది ఇస్తాం అన్నమాట. ఇదేంటంటే వుడ్ను కూడా మేము వీ మేక్ ఇట్ సో ఫ్లెక్సిబుల్, ఇట్లా ఫ్లెక్సిబుల్ అవుతుంది అన్నమాట వుడ్. మీకు ఏది కూడాను ఇది ఉంది చూడండి, ఇది ఒక పర్సు, ఈ పర్స్ కూడా వుడ్ చూడండి, ఇదే వుడ్, అంతా ఒకటే వుడ్, ఇట్లా ఫ్లెక్స్ ఇట్లా అవుతుంది అనమాట. అది అడ్వాంటేజ్. మీకు ఇవన్నీ మోస్ట్లీ అంటే కార్పొరేట్ గిఫ్ట్స్కి ఎక్కువ పనిచేస్తాయి, లేకపోతే పెళ్ళిళ్ళల్లో, లేకపోతే బర్త్డేస్ వచ్చినా, లేకపోతే రిటైర్ అయినప్పుడు అలాంటి వాటికి కూడా చేసుకుంటాం అనమాట. ఇది కూడా వుడ్డే, కానీ ఇదేంటంటే మల్టీ లేయర్, దీంట్లో 8 దాకా లేయర్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు 3D ఎఫెక్ట్ ఇవ్వడానికి ఇట్లా లేయర్స్ వస్తాయి. ఈ లేయర్స్ ఎన్నన్నా చేసుకోవచ్చు. ఇది ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ 8 layers. 8 layers-లో మీకు కావాలంటే కలర్స్ వేసుకుంటే అది ఒకటి. దీనికి ఫోటో అదొకసారి అదొక ఫోటో తీసుకోమా. సేమ్ ఇదే, అదే ఆ బ్యాక్ సైడ్ అదేంటంటే డెకరేటివ్ పీస్గా యూజ్ చేసుకోవచ్చు. వీటన్నిటికి ఏంటంటే మోస్ట్లీ వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఇంటీరియర్స్ ఫర్ న్యూ హౌసెస్కి వాటికిను. ఇదంతా యునీక్ అన్నమాట. ఇలాంటివి ఎక్కడ మనకి దొరకవు లోకల్గా కూడాను. మీకు కాస్ట్ ఎలా ఉంది? కాస్ట్ చాలా రీజనబుల్గా ఉంటుందండి. వేరే కంపేర్ చేసుకుంటే 5-6 వేలు ఉంటాయి. సపోజ్ ఇది ట్యాంక్ ఉంది అని, ఈ ట్యాంక్ మీకు 2,000-2,500 వచ్చేస్తాయి. బట్ ఈ ట్యాంకు మీకు చేయాలనుకుంటే పిల్లలు కూర్చొని DIY కిట్ అని ఇస్తాము, వాళ్ళే తయారు చేసుకుని వాళ్ళు మనవలు తాతలు కూర్చొని చేసుకోవడానికి వాటికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వాళ్ళకి IQ లెవెల్స్ బాగా పెరుగుతాయి, దాంట్లో ఏమో టెక్నిక్స్ బాగా పెరుగుతాయి. దానికి ఇవన్నీ ఉపయోగపడతారు. పిల్లల్లో ఉన్న ఈ ఇన్హెరెంట్ హ్యాబిట్స్ అవన్నీ ఉన్న బయటపడతాయి అన్నమాట. దాన్ని బట్టి వీ కెన్ డిసైడ్ వెదర్ దే కెన్ గో ఫర్ దీస్, దే కెన్ గో ఫర్ దట్ అనేది. వాళ్ళకి ఇమాజినేషన్ అనేది పెరగాలన్నమాట. ఇక్కడ మేము చూపించిన కొన్ని మా దగ్గర దాదాపు 3,000 నుంచి 4,000 దాకా ఐటమ్స్ ఉన్నాయి. 4,000 రకాల ఐటమ్స్, రకరకాల. ఇవి కూడా అంటే చిన్న సైజు నుంచి పెద్ద సైజు దాకా చేస్తాం అన్నమాట. ఇది సపోజ్ ఇది ఉందనుకోండి, సార్ ఇది హ్యాండ్ బ్యాగా సార్? హ్యాండ్ బ్యాగ్ వుడ్తోనే చేసిందా? ఇది అంతా వుడ్డే, అది కూడా అంతా వుడ్డే అన్నమాట. ఇది చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఇది చూడండి, ఇది ఒక చిన్న సైజు, ఇది ఒక 12 ఉంటాయి. దీంట్లో క్యాలెండర్ పెట్టుకోవచ్చు, ఫోటోలు పెట్టుకోవచ్చు, లేదా లైట్లు పెట్టుకోవచ్చు, ఆఫీస్ డెకరేట్ పెట్టుకోవచ్చు, లేకపోతే హ్యాంగింగ్ లైట్ లాగా పెట్టుకోవచ్చు. ఇది బేసిక్ మోడల్ అనమాట. ఇది అన్ని రకాలు చేస్తాం. అది చూడండి సైజు చెప్పడానికి, ఈ సైజు ఆ సైజు కూడా మేము చేస్తాం. అది ఇది కూడా ఆర్డర్స్ ఏమైనా వచ్చినాయి? చాలా వచ్చి ఎప్పటి నుంచి చేస్తున్నాం. మాకు ఆన్లైన్ ఇది కూడా ఉంది, సైట్ సైట్ కూడా ఉంది, లైక్ అమెజాన్ అట్లా వాటిల్లో కూడా మేము చేస్తున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం? మేము ఈ మధ్య మొదలు పెట్టామండి, ఒక 6 నెలలు అయింది మొదలుపెట్టి, అందులో చేయలేదు అనమాట. థ్యాంక్ యూ సార్. నమస్కారం. మీ పేరు? రాజు శెట్టి. ఏంటి సార్ ఇది? నెయ్యా? నెయ్యి, ఆవు నెయ్యి. ఇది స్వదేశీ న్యాచురల్ ప్రొడక్ట్స్. ఈ స్వదేశీ న్యాచురల్ ప్రొడక్ట్స్ అంటే గో ఆధారిత వ్యవసాయం, గోశాల ఐటమ్స్ మన స్టోర్లో ఉంటాయి. గో ఆధారితం అంటే ఎప్పుడైతే పంటలు పండిస్తారో అవన్నీ కూడా ఆవు పేడ ఆవుమూత్రంతో వ్యవసాయం చేస్తారు. అదేవిధంగా గోశాల ఐటమ్స్ ఏంటంటే గోవు నుంచి వచ్చేటువంటి పంచగవ్యాలు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోమయం, గోమూత్రం. ఇవి కూడా మనం ఆహారంలో, మన వైద్యంలో ఎట్లా వాడుకోవచ్చు అనేది మనం ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాము. మనం ఇందులో కోర్స్ కూడా చేసి ఉన్నాము. ఇది ఆవు నెయ్యి మనం రోజుగానే ఇంట్లో ఆహారంలో భాగంగా అన్నం తిన్నా, ఇడ్లీ తిన్నా, దోశ తిన్నా, చపాతి తిన్నా నెయ్యిని యాడ్ చేసుకొని తిన్నప్పుడు ఏమైతే జఠరాగ్ని అనేది యాక్టివ్ అవుతుంది. అంటే మన పంచభూతాలని ఏవైతే చెప్తున్నామో మనము, గాలి, నీరు, ఆకాశం అని, దీంట్లో అగ్నితత్వం ఉంటుంది. నెయ్యిలో అగ్నితత్వం అంటే ఫైర్ ఎలిమెంట్. మనం డైజెస్టివ్ సిస్టమ్ కూడా జఠరాగ్ని అంటాం. మనం తీసుకున్నటువంటి ఆహారము జఠరాగ్నిలోకి ఈ నెయ్యి కూడా వెళ్ళి యాక్టివేట్ చేస్తుంది అన్నమాట. మంట ఇంకా ఎక్కువ చేస్తుంది అన్నమాట. ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో మనం తీసుకున్న ఆహారం ఈజీగా అరుగుతుంది. ఎప్పుడైతే ఈజీగా అరుగుతుందో మనకు యాసిడ్స్ అనేవి ఫామ్ అవుతుంది. అరగకపోవడంలో యాసిడ్ ఫామ్ అవుతుంది, గ్యాసెస్ ఫామ్ అవుతాయి. ఆ గ్యాసెస్ ఫామ్ కావడం వల్ల బ్యాక్ పెయిన్ కానీ, మోకాల నొప్పులు కానీ, నడుము నొప్పి కానీ, తర్వాత భుజాల నొప్పులు, వాతావరణం సంబంధించిన నొప్పులు ఏవైతే ఉన్నాయో యాసిడ్ గ్యాసెస్ ఫామ్ అయిన తర్వాత వస్తాయి అన్నట్టు. అదేవిధంగా కాన్స్టిపేషన్ ప్రాబ్లం, మనం ఆహారం తీసుకుంటున్నాం కానీ మన మోషన్ కూడా ఫ్రీ అవ్వాలి. ఎప్పుడైతే మోషన్ ఫ్రీ అవుతుందో అప్పుడు మనం ఫ్రీ అయిపోయినట్టు అన్నట్టు. యాక్చువల్గా కడుపు సాఫ్ అవ్వడం అనేది మోషన్ ఫ్రీ అయితేనే అవుతుంది అన్నట్టు. ఎప్పుడైతే
సార్ సేల్స్ ఎలా ఉన్నాయి? మనం సేల్ అనేది బాగా జరుగుతుంది. మనం 8 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాం. పూర్తిగా గోవుకు సంబంధించినటువంటి వస్తువులతోనే మనం ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. మనం జనాలు బాగా దృష్టి పెడుతున్నారా ఈ గోవుకు సంబంధించిన ఈ ప్రొడక్ట్స్ వీటి వల్ల మంచి హెల్తీగా ఉంటామని తీసుకుంటున్నారా, మరి ఎక్కువ సేల్స్ అవుతున్నాయా? ఇది కోవిడ్ తర్వాత చాలా అవేర్నెస్ పెరిగింది. ఎప్పుడైతే ఇమ్యూనిటీ సిస్టమ్ తక్కువ ఉన్న వాళ్ళకే కోవిడ్ ఎఫెక్ట్ పడ్డారని చెప్పి ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచి ఇట్లాంటి ఆహార పదార్థాల కోసం ముందు మేము వెళ్ళి చెప్పాల్సి వచ్చేది. ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళే వచ్చి అడుగుతున్నారు మనకి. అది కోవిడ్ తర్వాత అందరికీ ఒక గుణపాఠం లాగా ఆరోగ్యం మీద ఒక మంచి అవగాహన వస్తుంది. ఇది ఒక మంచి పరిణామం అని చెప్పొచ్చు అన్నట్టు. థ్యాంక్ యూ. మనది స్వదేశీ న్యాచురల్ ప్రొడక్ట్ స్టోర్ వచ్చేసి కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ మెట్రో స్టేషన్ దగ్గర ఉంది. 9030036524 ఈ నెంబర్ వాట్సాప్లో కూడా జస్ట్ హాయ్ అని చెప్తే క్యాటలాగ్ వస్తుంది. మనం డోర్ డెలివరీ సర్వీస్తో కూడా మనం ఇంటికే ఇచ్చేస్తున్నాం మనం. థ్యాంక్స్ అండి. దీన్ని అమృతధార. నా పేరు చైతన్య. కామధేను గోశాల అండ్ చారిటబుల్ ట్రస్ట్, నారపల్లిలో మాది కపిలావుల గోశాల. అండ్ వాటితో తయారయ్యే ఉత్పత్తులతో ఇవన్నీ నడుపుతున్నాము. సో బేసికలీ అలా గోశాల నడుస్తుంది. సెల్ఫ్ సఫిషియెంట్ ప్రాఫిటబుల్ గోశాల. మరి ఇప్పుడు ఎలా ఉన్నాయి ఇవి సేల్స్? తీసుకుంటున్నారా జనాలు? అవేర్నెస్ వచ్చిందా దీని మీద? అవేర్నెస్ ఉందండి. అవేర్నెస్ ఆల్రెడీ ఇప్పుడు జనాలకు ఉంది కాబట్టి రిజల్ట్స్ వస్తున్నాయి. ఇమీడియట్గా చూపించే రిజల్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు మీరు చూసారు, ఇది ఇమీడియట్లీ రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్ అయితే జనాలు తీసుకుంటారు. దీనివల్ల హెల్త్కి ఏం లాభం? ఇప్పుడు దీనివల్ల హెల్త్కి ఏం లాభం అంటే మీకు ఫస్ట్ ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతున్నాయి. వీటిలో అవసరం లేకుండా పోతున్నాయి తర్వాత, అంటే క్యూర్ చేస్తున్నాయి ఇవి ఆ రకంగా. ఓకే, నాట్ జస్ట్ రెగ్యులర్లీ వాడే అంతవరకే బాగుండడం, తర్వాత వదిలేసిన తర్వాత మళ్ళీ రోగాలు రావడం అవన్నీ జరగట్లేదు. కాబట్టి మీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది ఈ రోజుల లాంగ్వేజ్లో చెప్పాలి అంటే. సో ఇమ్యూనిటీ బూస్టర్స్ కింద కూడా ఇవి తినేది కడుపుకు ఆహారం, ఇవన్నీ వాడేది చర్మానికి ఆహారం. సో మీరు తినగలిగేది ఒంటికి వాడాలి. సో తినగలిగే సామాన్లతోనే ఇక్కడ తయారు చేస్తున్నాం ఉత్పత్తులన్నీ. ఏంటి సార్ ఇవన్నీ? ఒకసారి చెప్పండి వీటి గురించి, వస్తువుల గురించి ఏంటి ఇవి? ఇవన్నీ న్యాచురల్ ప్రోడక్ట్స్ అండి. ఇందులో ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయంగా ఉన్నాయి. పిల్లలు ఆడుకునే వస్తువులు చెక్కతో చేసినవి ఉన్నాయి. గో ఆధారిత ఉత్పత్తులు కొన్ని ఉన్నాయి. న్యాచురల్ టూత్పేస్ట్ ఉన్నాయి. హెర్బల్ సోప్స్ ఉన్నాయి. బ్యాంబూ టూత్ బ్రషెస్ అన్ని ప్లాస్టిక్ బ్రష్కి ప్రత్యామ్నాయంగా. నీమ్వుడ్ కోమ్స్ అని వేప చెక్కతో చేసిన దువ్వెనలు ఉన్నాయి. తర్వాత మీకు మన నేతి బీరకాయతో చేసిన బాడీ స్క్రబ్బర్ ఉన్నాయి. గిన్నెలు తోమడానికి కాయిల్ స్క్రబ్బర్స్ ఉన్నాయి. హ్యాండీక్రాఫ్టెడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇట్లా టెర్రాకోటా ఇవన్నీ డెకరేటివ్స్ ఇంట్లో పెట్టుకోవడానికి. గో ఆధారితంతో చేసిన లిప్ బామ్స్, న్యాచురల్ కాజలు, తర్వాత నీలగిరి తైలము, పులిపిర్లు పోవడానికి, ఇట్లా హెర్బల్ ప్రోడక్ట్స్, న్యాచురల్ ప్రోడక్ట్స్, ఆయుర్వేదిక్, ఆర్గానిక్ ప్రోడక్ట్స్, అలా రకరకాల ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. మరి జనాలు వీటిని కొనడానికి ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారా? అంటే కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు చూపిస్తున్నారు. తర్వాత లేని వాళ్ళు ఏంటంటే కనుక్కుంటున్నారు వీటి వల్ల ఏంటి ఉపయోగాలని. సో వాళ్ళకి అవగాహన ఏర్పడిన తర్వాత కనుక్కోవడానికి ఇష్టపడుతున్నారు అనమాట. మరి ఏంటి సార్ వీటి వల్ల ఉపయోగాలు? వీటి వల్ల ఉపయోగాలు అంటే మెయిన్ ఏంటంటే కెమికల్ వస్తువుల్ని మనం వాడడం తగ్గించవచ్చండి. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. తర్వాత ఆర్గానిక్ ఉత్పత్తులు వచ్చేసి మనం న్యాచురల్గా పండించినాయి కాబట్టి అలా కెమికల్ రెసిడ్యూస్ ఏముండవు. అంటే చెక్కగానుగా నూనెలే తీసుకోండి, పప్పు దినుసులే తీసుకోండి, మిల్లెట్ చిరుధాన్యాలే తీసుకోండి, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఈ హెర్బల్ ప్రోడక్ట్స్కి వచ్చేసి కూడా కెమికల్స్ చాలా తక్కువ వాడతారు కాబట్టి మనం వాడిన తర్వాత కూడా మనకి వాటర్ సీపేజ్లో వెళ్తే కూడా అది వాటర్ బాడీస్ని కానీ, గ్రౌండ్ని కానీ, ఎర్త్ని, మట్టిని కూడా కలుషితం చేయదన్నమాట. సో ఇలాంటి ఉత్పత్తులు వాడితే మనకే కాదు మన భూమాతకు కానీ, గ్రౌండ్ వాటర్ రెసిడ్యూస్ ఇవన్నీ కూడా ఎలాంటి కెమికల్స్ లేకుండా మనము వాటిని పరిరక్షించవచ్చు అనమాట. ఆ విధంగా ఉంటాయి. థ్యాంక్ యూ. రాహుల్. ఓకే, ఏంటి ఆయుజెరా? ఇది దేనికి సంబంధించింది? ఇది అంటే ఆయుజెరా ఇది ఒక హెల్త్ కేర్ స్టార్టప్. మా స్టార్టప్లో ఏంటంటే మేము హోలిస్టిక్ హెల్త్ సొల్యూషన్ పైన ఫోకస్ చేస్తుంటాం. మా స్టార్టప్లో అంటే మేము ఒక యూనిక్ ఫ్రూట్ సీబక్థాన్ పైన వర్క్ చేస్తుంటాం. ఈ సీబక్థాన్ని మోడర్న్ సంజీవని బూటీ అంటారు. అంటే డిఆర్డిఓ సైంటిస్ట్ గైడెన్స్ ద్వారా, సార్ డిఆర్డిఓ సైంటిస్ట్, సార్కి 2014లో పద్మశ్రీ అవార్డు వచ్చింది. సార్ గైడెన్స్ ద్వారా ఈ ఫ్రూట్ ద్వారా మేము డిఫరెంట్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ని తీసుకొస్తున్నాం. ఇది సీబక్థాన్, రైట్. దీన్ని మోడర్న్ సంజీవని బూటీ అంటారు. ఇందులో మన బాడీకి కావాల్సిన విటమిన్ ఏ, బి, సి, డి, కే, దాంతోపాటు ఒమేగా 3, 6, 9 కూడా ఉంది. అండ్ రేర్ ఒమేగా 7 పేరులోనే రేర్ ఉంది. హ్యాజ్ ఇట్ ఫౌండ్ ఇన్ ద ఫిష్ ఆయిల్. సీబక్థాన్లో ప్లాంట్ కింగ్డమ్లో ఓన్లీ సీబక్థాన్లో అవైలబుల్ ఉంటుంది. ఈ సీబక్థాన్ అంటే సీబక్థాన్తో పాటు డిఫరెంట్ హర్బ్ చేసి ఇది కాన్సన్ట్రేటెడ్ ఎవరైనా కన్సూమ్ చేయొచ్చు, రైట్. అండ్ వీఆర్ ఆల్సో హ్యావింగ్ సీబక్థాన్ ఫిట్ విన్. దీంట్లో సీబక్థాన్తో పాటు డిఫరెంట్ హర్బ్స్ యాడ్ చేసి బాడీ ఫిట్నెస్ కోసం యూజ్ చేస్తారు, రైట్. వీఆర్ ఆల్సో హ్యావింగ్ సీబక్థాన్ విత్ టర్మరిక్ ఆయిల్. టర్మరిక్ అంటే పసుపు, మన అందరికీ దీని బెనిఫిట్స్ తెలిసిందే. అంటే ఇది మన యాంటీ క్యాన్సరింగ్ కోసం యూజ్ అవుతుంది. సీబక్థాన్లో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. ఈ సీబక్థాన్ విత్ టర్మరిక్ ఆయిల్ మన క్యాన్సర్లో, థైరాయిడ్లో, జాయింట్ పెయిన్స్లో యూజ్ అవుతుంది.
వీఆర్ ఆల్సో హ్యావింగ్ సీబక్తాన్ డైబోవిన్, ఇది డయాబెటిక్స్ కోసం. దీంట్లో జామున్ అండ్ కరేలా ఉంటుంది. వీఆర్ ఆల్సో హ్యావ్ సీబక్తాన్ పవర్ ఎక్స్, అంటే ఇది చాలామంది మేల్ ఈ మధ్యలో అంటే ఫర్టిలిటీ ఇష్యూస్ కోసం సఫర్ అవుతున్నారు, వాళ్ళ కోసం యూజ్ అవుతుంది. మన దగ్గర సీబక్తాన్ ఫెమ్విన్ కూడా ఉంది. ఈ ఫెమ్విన్ అనేది గర్ల్స్ పీసీఓడి రిగార్డింగ్ ప్రాబ్లమ్స్కి యూజ్ అవుతుంది. ఇప్పుడు మెడికల్ షాప్స్లో దొరికే వాటికి వీటికి ఏంటి డిఫరెన్స్ ఏమన్నా, అంటే ధరలో అయినా క్వాలిటీలో అయినా? రైట్, అంటే ఇప్పుడు మెడికల్ షాప్లో దొరికేది మనకి అవన్నీ కెమికల్స్, అంటే సింపుల్ ఇట్ ఈస్ అండ్ డ్రగ్ ఫార్మాట్ అండ్ ట్యాబ్లెట్స్. బట్ మన దగ్గర ఇది జ్యూస్ ఫార్మాట్లో అండ్ డైరెక్ట్ జ్యూస్ ఫార్మాట్లో మనకు వచ్చేస్తుంది. అండ్ మనది ఏంటంటే సప్లిమెంట్, ఇట్ ఇస్ నాట్ అండ్ మెడిసిన్. అంటే నువ్వు డాక్టర్ ఇచ్చే ట్యాబ్లెట్స్తో పాటు ఈ సప్లిమెంట్ చూస్ చేసి యూఆర్ గోయింగ్ టు గెట్. ఇప్పుడు డయాబెటిక్స్లో వీఆర్ హ్యావింగ్ లాట్ మెనీ రిజల్ట్స్. చాలామందికి 400 నుంచి నార్మల్ డయాబెటిక్ రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. థైరాయిడ్ కావచ్చు, విటిలిగో కావచ్చు, దేర్ ఆర్ మెనీ రిజల్ట్స్. అండ్ ఈ సీబక్తాన్లో విటమిన్ సి ఉండడం వల్ల ఇది మన బ్యూటీ కేర్లో కూడా చాలా యూజ్ అవుతుంది. మన దగ్గర సీబక్తాన్ సోప్ ఉంది, ఫేస్ వాషెస్ ఉన్నాయి. వీఆర్ ఆల్సో హ్యావింగ్ డెంటోవిన్స్ అండ్ డిఫరెంట్ హెల్త్ కేర్ కిట్స్. రైట్, మరి మా స్టార్టప్ ఒకటే ఉద్దేశం, ఈ సీబక్తాన్ ఏదైతే మన ప్రాచీన కాలం నుంచి ఉందో, యాక్చువల్లీ ఇది చైనా వాళ్ళు 2009 ఒలింపిక్లో ఎనర్జీ డ్రింక్గా యూజ్ చేశారు. రష్యన్ వాళ్ళు స్పేస్కి వెళ్ళినప్పుడు దీన్ని అంటే సప్లిమెంట్గా తీసుకెళ్లారు. అంత మంచి హర్బ్ని మన ఇండియాలో హిమాలయస్లో హ్యూజ్ క్వాంటిటీలో గ్రో అవుతుంది. అది ఇండియాలో ఉన్న ఫ్యామిలీస్ అందరికీ రీచ్ చేయడమే మా ఉద్దేశం. రైట్, అందుకే మా ఆయుర్వేద నుంచి మేము ముందుకు వస్తున్నాం. థ్యాంక్స్. నమస్తే మేడం. నమస్తే, మీ పేరు? నా పేరు ఉమా గుప్తా అండి. ఏంటి మేడం మిల్లెట్స్ ఇవి ఏంటి? మిల్లెట్ హౌస్ అని ఉంది, ఏంటిది? ఇది యాక్చువల్లీ ఆర్గానిక్లీ గ్రోన్ మిల్లెట్స్ అండి. మామూలుగా మనకి 2 రకాల మిల్లెట్స్ ఉంటాయి, ఒకటి కెమికలీ గ్రోన్, దిస్ ఇస్ కంప్లీట్లీ ఆర్గానిక్లీ గ్రోన్ అండ్ స్ప్రౌటెడ్. అంటే దీన్ని నానబెట్టి వేరొచ్చాక దీన్ని అర్ధన్సెల్ అంటే మన కుండ మట్టి పాత్రలో వేయించి దాన్ని పౌడర్ చేస్తారు. డ్రై ఫ్రూట్స్ అన్నీ హెల్తీ స్టఫ్. సో ఇవన్నీ చేసి పౌడర్ చేసి ఐఎస్ఓ సర్టిఫైడ్. ఇద్దరు డాక్టర్ కాదర్వెల్లి గారి శిష్యుడు, వాళ్ళ సన్ కార్తిక్ గారు చిక్మంగళూరులో ఇది స్టార్ట్ చేశారు యూనిట్ 10 years బ్యాక్. సో ఇది నేను మా ఫ్యామిలీకి యూజ్ చేసి, మా ఫ్రెండ్స్ యూజ్ చేసి మాకు చాలా బెనిఫిట్స్ కనపడ్డాక అప్పుడు దీన్ని నేను ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశాను. నేను ఒక యోగా టీచర్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కూడా. సో నా స్టూడెంట్స్కి వీళ్ళకి నేను ఇవే ప్రమోట్ చేస్తున్నాను. ఎందుకంటే ఓన్లీ ఫిజికల్గా ఫిట్ ఉంటే కాదు, మనం నోట్లో ఏం వేస్తున్నాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ నుంచి మీరు వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నారు కదా, మీ స్టూడెంట్స్కైనా బయట మీ బంధుమిత్రులకైనా ఎలా ఉంది వాళ్ళ నుంచి రెస్పాన్స్? చాలా చాలా ఎక్సలెంట్ అండి. ఇంకా అది వాళ్ళ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ అయిపోయింది. దే ఆర్ రెగ్యులర్లీ యూజింగ్ ఇట్. నా ఎయిమ్ ఏంటంటే మన రూట్స్కి వెళ్ళిపోవాలి. మన న్యాచురల్ ఫుడ్ అండ్ మన సనాతన ధర్మ ఫుడ్ మిల్లెట్సే, బియ్యం కాదు, గోధుమలు కాదు. ఎందుకంటే దానిలో గ్లూటిన్ ఉంటుంది, దానివల్ల షుగర్ వస్తుంది. సో వన్స్ ఇన్ ఏ వైల్ ఎలాగ మనము టిఫిన్లు తింటామో అలా అప్పుడు మనకు ఉండేది. అసలు బియ్యం మనం పండించేవాళ్ళం కాదు, గోధుమలు మనం పండించేవాళ్ళం కాదు. ఈ బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళు కనుక్కున్నారు ఇండియా ఇంత స్ట్రాంగ్ ఎందుకున్నారు, వాళ్ళకి రోగాలు ఎందుకు లేవు అంటే వీళ్ళు కనుక్కున్నది మిల్లెట్స్ చాలా బలమైనవి అండ్ వీళ్ళ రూట్స్ చాలా స్ట్రాంగ్. సో దీన్ని మెల్లగా డిస్ట్రాయ్ చేయాలని మన గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వాళ్ళు తీసేశారు. ఫస్ట్ బియ్యం తెచ్చారు, తర్వాత ఆవు పాలను తీసేశారు. అలా ఒక్కొక్కటి మనని నాశనం పట్టించుకుంటూ వెళ్ళారు. మరి మీ స్టూడెంట్స్కి వాళ్ళందరికీ మన ఇప్పుడు రూట్స్ గురించి తెలియాలంటున్నారు, వాళ్ళకి మరి చెప్తున్నారా? ఎస్, నేను నా సనాతన ధర్మ అంటే నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తానండి. సో నా పిల్లలకి మాత్రం నాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే నేను ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చేది సనాతన ధర్మ, దాని యొక్క ఇంపార్టెన్స్. గ్రాస్ రూట్ లెవెల్ స్ట్రాంగ్ ఉంటేనే మన ఇండియా స్ట్రాంగ్ ఉంటుందని నా స్ట్రాంగ్ బిలీఫ్. ఫ్యూచర్ కూడా స్ట్రాంగ్. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఫ్యూచర్ షుడ్ బి స్ట్రాంగ్. అంటే మనం గ్రాస్ రూట్ లెవెల్ స్ట్రాంగ్ చేయాలి. ఏదైనా సరే సైంటిఫిక్ రీజన్తో పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళ మైండ్లో చాలా గట్టిగా నాటుకుపోతుంది. మనం ఇది తినకూడదు, అది తాకూడదు అని చెప్పకూడదు. అది ఎందుకు తాకూడదు అని సైంటిఫిక్గా రీజన్ చెప్పిన తర్వాత వాళ్ళు ఇంకా లైఫ్లో వాళ్ళు ఇంకా వేరే ముట్టుకోరు. మా పిల్లలందరూ కూడా అంతే అండి. సో ఐఎమ్ హ్యాపీ దట్ ఎస్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ అవర్ ఇండియన్ కల్చర్ అండ్ సనాతన్ ధర్మ. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? రేణుక. ఏంటి ప్లేట్స్ ఇవి? ప్లాస్టికా, పేపర్? ఏం ప్లేట్స్ ఇవి? ఇది పేపర్ ప్లేట్స్ అండి. ఇది కూడా పేపర్ గ్లాసెస్. ఇది వుడ్ అనమాట. ఇది వుడ్ స్పూన్స్ కానీ ఫోర్క్ స్పూన్స్ కానీ ఇది కార్న్తో చేస్తారు. ఈకో ఫ్రెండ్లీ, ఇది మొత్తం బయోడిగ్రేడబుల్, చాలా ఫాస్ట్గా కంపోస్ట్ అయిపోతుంది కంపేర్ టు విత్ ప్లాస్టిక్. చూస్తే ప్లాస్టిక్ లాగా అనిపిస్తున్నాయి. లేదండి, ఇది మొత్తం పేపరే. మొత్తం పేపరేనా? మొత్తం పేపర్ అండి. ఇది మొత్తం ఇది ఒక్కటే జస్ట్ కార్న్తో చేస్తారు. మరి ఇవి జనాలు మరి కొనుక్కుంటున్నారా వీటిని? లేదండి, మంచి ఎప్పుడు ఎవరికి నచ్చదు కదా. ఎందుకు కొనుక్కోవట్లేదు అంటే వాళ్ళకి ప్లాస్టిక్ మీద ఎక్కువ అది ఉందా? ఈకో ఫ్రెండ్లీ మీద దృష్టి లేదా జనాలది?
లేదు, ఎవరైతే కొనుక్కోవట్లేదు. ప్రైస్ అడుగుతున్నారు, ఎన్ని పీసెస్ వస్తున్నాయి అంటున్నారు, ఒక అతను వెళ్ళిపోతున్నారు. మీరే రెడీ చేస్తారా? లేదండి, మేము వేరే షాప్ నుంచి తీసుకొచ్చినాం. మరి సేల్స్ ఎలా ఉన్నాయి? ఈ సేల్ అయితే ఇప్పటివరకు అయితే ఏం అవ్వలేదండి. జస్ట్ డీటెయిల్స్ ఒకటి కనుక్కొని వెళ్ళిపోతున్నారు అంతే. గ్రామ భారతి ఇన్ఛార్జ్ రాజమౌళి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎలా జరుగుతుంది కార్యక్రమం? ఇది మూలం సంత కార్యక్రమం ఎలా జరుగుతుంది? అంటే ఇది యాక్చువల్గా మేము ఏం ప్లాన్ చేసినామంటే గ్రామంలో వచ్చిన పంటల్ని డైరెక్ట్గా ప్రజలకు అందించాలి, సిటీ ప్రజలకు అందించాలి. ఇది మా కాన్సెప్ట్. మధ్యలో దళారు లేకుండా, అది కూడా ఈ పురుగుల మందు లేకుండా మంచి అంటే నాణ్యమైన కూరగాయలను తీసుకొచ్చి ఇక్కడ మన వినియోగదారులకు అందించాలి. పురుగుల మందు చల్లని కూరగాయలు తీసుకొచ్చి. ఎగ్జాక్ట్లీ, అది మా మెయిన్ టార్గెట్. అయితే ఇప్పుడు మేము ఒక 50% వరకే రీచ్ అయినాం. అంటే కూరగాయలు ఎక్కువ రాలేదు, పంటలు. అంటే మనకి ఇంకా ఆరోగ్యానికి సంబంధించిన అన్నీ వచ్చినాయి, కానీ ఇవి మాత్రం రాలే. వీటిని మేము నెక్స్ట్ అది అధిగమిస్తాం. అంటే మాకు ఎక్కువ కాన్సన్ట్రేషన్ రైతులను తీసుకురావాలని ప్లానింగ్ ఉన్నాం. సో వాళ్ళకు మేము ఇంకా ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి అది తేవాలన్న కాన్సెప్ట్. దీన్ని మా గ్రామ భారతి అండ్ మూలం రెండు సంయుక్తంగా మేము దీన్ని స్టార్ట్ చేసినాం అన్నట్టు. పోయినసారి నిర్వహించిన దానికంటే ఈసారి నిర్వహించిన సంతలో ఏమైనా కొత్త ప్రోడక్ట్స్ ఏమైనా వచ్చాయా? కొత్త ప్రోడక్ట్స్ అంటే ఇప్పుడు మనకు మిల్లెట్స్ ఎక్కువ అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు తర్వాత ఎద్దుగానుగల నూనె కూడా అవేర్నెస్ వచ్చింది. తర్వాత ఇంకా మనకు గో ఆధారిత ఉత్పత్తులు కూడా వచ్చినాయి. ఇవి కాకుండా కూడా మనకి ఇప్పుడు మనం ఏది క్లాత్స్ కూడా వచ్చినాయి. మనకు ఏది నూలుతో వచ్చేసినాయి, నూలుతో నడికినాయి, అది కూడా మనకు వచ్చింది. సో మొత్తానికైతే మేము అనుకోలేదు, ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి లోకల్ పబ్లిక్ కూడా చాలామంది కోఆపరేషన్ చేసిరు. అండ్ స్పెషల్గా మేము మిల్లెట్స్తో ఉన్న ఆహారాన్ని కూడా పెట్టినాం మేము. సో అది చాలా ఇంప్రెస్ అయినారు వాళ్ళంతా. సేల్స్ ఎలా ఉన్నాయి సార్? ప్రొడక్ట్స్ ప్రజల నుంచి స్పందన ఎలా? అంటే ఇప్పుడు ఫస్ట్ అంటే చాలా ఇది కోవిడ్ తర్వాత అయింది కదా, ఇది చాలా గ్యాప్ వచ్చింది కదా. సో నిజంగా కూడా మంచి స్పందన ఉంది, సేల్స్ కూడా చాలా బాగా అయినాయని చెప్పేసి వాళ్ళందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. కాకపోతే కొంచెం ఇక్కడ ఈ కొంచెం అంటే ఇంకొకటి కాన్సన్ట్రేషన్ చేస్తాం మేము. అదేంటంటే ఈ మిద్దె తోటలను కూడా పెంచడానికి ప్రోత్సహించాలి. దానికి పురుగుల మంది కాకుండా ఎస్పెషల్గా వేపతో తయారైన ఆర్గానిక్ పెస్టిసైడ్స్ని తీసుకొచ్చేదానికి ప్లాన్. అది కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి మేము ఇప్పుడు. మళ్ళీ ఎప్పుడు నిర్వహించబోతున్నారు? అదే ఇందాక మేము కమిటీలో డిసైడ్ అయినాం, ఎవ్రీ మంత్ సెకండ్ సాటర్డే అని చెప్పేసి అనుకుంటున్నాం. సో ఈసారి మా మిత్రుడు కూడా ఉన్నాడు ఇక్కడ, తను కూడా మాట్లాడుతున్నాడు, మల్లేశం అని. అతను కూడా సిటీకి కొంచెం దూరంలో ఉన్నా కూడా చాలా అద్భుతమైన కోఆపరేషన్ చేసింది ఆయన. సో ఆయన మేము ఇద్దరం కలిసి దీన్ని సక్సెస్కి ఒక దారి వేసినాం ఇప్పుడు. సో నెక్స్ట్ మంత్ నుంచి ఇంతకంటే ఇంకా సక్సెస్ పొందాలని మేము ప్లానింగ్ చేస్తున్నాం.